పల్నాడు జిల్లా గామాలపాడు గ్రామంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక పర్యాటక కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. జూలై 4వ తేదీన ఇక్కడ నాయకురాలు నాగమ్మ నిర్మించిన చారిత్రాత్మకమైన చెన్న మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పల్నాడు మహాశైవ క్షేత్రానికి శంకుస్థాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, కొత్త ఆలయాలకు శంకుస్థాపనలు జరగబోతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యులు, శైవ క్షేత్రం ట్రస్ట్ ఫౌండర్ జంగా కృష్ణమూర్తి ఈ వివరాలు వెల్లడించారు. దాదాపుగా 10 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పల్నాటి ప్రజలను ఆయన కోరారు. పల్నాడు శ్రీ శైవ మహాశక్తి నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆనాడు నాయకురాలు నాగమ్మ నిర్మించిన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసుకోవడం జరిగింది. ఆ జీర్ణోద్ధరణ చేయబడినటువంటి చెన్నమల్లికేశ్వర స్వామి దేవాలయం వద్ద ఈ ధ్వజస్తంభాన్ని అధిరోహించడం జరుగుతుంది. ఈ ధ్వజస్తంభ దాత మొట్టమొదటిగా ఈ అపూర్వమైనటువంటి శైవక్షేత్ర నిర్మాణంలో నేను కూడా భాగం పంచుకుంటానని విచ్చేసినటువంటి పెద్దలు తోట వెంకటేశ్వర గారు, వారి యొక్క కుటుంబానికి పార్వతీ పరమేశ్వరు యొక్క ఆశీస్సులు ఉండాలని, వారి కుటుంబానికి ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ చాలా వైభవపేతంగా అనేక మంది పెద్దల యొక్క సమక్షంలో ఈ రోజున ధ్వజస్తంభాన్ని ఊరేగింపుగా శైవక్షేత్రాలకి తీసుకెళ్తూ జరుగుతుంది.